పరిచర్య గురించి, మా తోటి యవనస్తులు పరిచర్య గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. కోయంబత్తూరులో సేవ చేయడం చిన్న విషయం కాదు, చాలా భయంకరమైనటువంటి ప్రాంతం అది. నాకు తెలిసి ఎక్కడ చిన్న వీధి కూటం కూడా జరిగింది 14 సంవత్సరాలు నేను చూడలా. డాబా మీద ఆరాధనలు ఎక్కడ చూడలా, పబ్లిక్ మీటింగ్స్ ఎక్కడ చూడలా. ఎక్కడ ఆరాధన జరుగుతుంది వెంటనే వచ్చి గొడవలు చేసి ఆ తలకాయలు పగలగొట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మా చర్చిలో యవనస్తులు అనేక మంది రక్తాన్ని దేవుని కోసం చిందించినటువంటి యవనస్తులు ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇలాగ దేవుడు తన పరిచర్లో తన కృపచేత నిలబెట్టి వాడుకుంటున్నారు. ఇది నా సాక్ష్యం. నా గురించి మీరు అంత ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నా. హల్లెలూయా. మీ ప్రార్థనలో తెలుగు చర్చ్ కోయంబత్తూరు గురించి మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడు చేస్తారా? ఎంతమంది చేస్తారు? ప్రైజ్ లార్డ్. రైట్, చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం బైబిల్లోంచి. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. అందరూ కూడా బైబిల్లోంచి త్వరగా మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 5-6 వాక్యాలు ఎవరిని చదువుతారా స్వరమెత్తి? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయేరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించరి. చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా. బైబిల్ మీద చేయబెట్టి పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడండి. అందరూ స్వరమెత్తి పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడండి. ఈ మధ్యాహ్న సమయంలో మనం ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. జీవితాన్ని దర్శించబోతున్నాడు. కన్నీటితో వచ్చిన వారిని దేవుడు ఆనంద బాష్పాలతో పంపించబోతున్నాడు. ఎవరైతే ఆటకాయ తనంగా మందిరంలోకి వచ్చారో వాళ్ళు వెళ్తూ పశ్చాత్తాపంతో దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడయ్యా. అయ్యా, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేనైతే మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చాను అన్నా ప్రభా. ఈ వాక్యం విత్తబడుతుండగా 2 అంచెల ఖడ్గములే నీ వాక్యము ప్రభా ప్రతి ఒక్కరి గుండెల్లోకి దూసుకొని వెళ్ళడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయం యేసుక్రీస్తు నామములో నాకు కలుగురుగా కని ప్రార్థిస్తున్నామయ్యా. అద్భుతం చేయండి ప్రభా. మీ ఆత్మకార్యం జరిగించమని, ఎందుకు పనికి నన్ను వాడుకోండి. మీ బిడ్డలు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఏమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. గట్టిగా హల్లెలూయా, గట్టిగా సంతోషంగా హల్లెలూయా. యేసయ్య ఆయన ప్రసంగాల్లో ఆయన ఉన్న 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల సేవల్లో ఆయన ఉపమానాలు చాలా చెప్పారు. ఉపమానాలు నాకు ఒక అలవాటు ఉందంటే నేను అడుగుతుంటే మీరు చెప్తూ ఉండాలి, లేకపోతే నా ప్రసంగం నడవదు. కాబట్టి అందరు కూడా స్వరమెత్తి ఆయన ఉపమానాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన ఉపమానాలు చెప్తూ ఒక ఉపమానం చెప్పారు. ఇది పరలోక రాజ్యాన్ని గురించిన ఉపమానం చెప్తూ తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది అని 10 మంది కన్యకల గురించి చెప్పారు. ఎంతమంది? గట్టిగా 10 మంది కన్యకల గురించి చెప్పారు. చాలా జాగ్రత్తగా వాక్యం విందాం. చూడండి, ఈ కన్యకల గురించి మనం చాలాసార్లు వాక్యం విన్నాం. 10 మంది కన్యకల గురించి. ఈ 10 మంది కన్యకలు ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఎవరు వీళ్ళు? కన్యకలు. ఆత్మీయంగా మనం దీన్ని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు, పరిశుద్ధాత్మ అనుభవంలో నడిచేవారు. చూడండి, గమనించండి. ఈ 10 మంది కన్యకలు ఇక్కడ వీరు 2 భాగాలుగా మళ్ళీ యేసయ్య విభజించి చెప్పారు. ఒకటి 10 మందిలో బుద్ధి గలవారు, 10 మందిలో బుద్ధి లేనివారు. ఎందుకు ఈ మాట చెప్పారు? ఈ మాట అన్నారంటే ఆ 10 మందిలో 5 సిద్ధపడుతున్నారు, మిగతా 5 గట్టిగా సిద్ధపడట్లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాక్యం సంఘానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, సంఘం కూడా చాలా మంది వస్తారు, కానీ కొంతమంది సిద్ధపాటు మీదే మనసు ఉంచుతారు. కానీ కొంతమంది వచ్చామా వెళ్ళామా, ఆదివారం ఈరోజు అటెండెన్స్ పడిందా లేదా, మన కుర్చీ స్థలం నిండిందా లేదా, అది వరకే చూసుకుంటారు. ఇక్కడ అందుకని యేసయ్య ఈ వాక్యాన్ని సంఘముతో మాట్లాడుతున్నారు. ఎవరితో? గట్టిగా. సంఘం అంటే ఎవరు? నేనని చెప్పండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా? మనం అన్న దగ్గర వస్తుంది. నేనంటే ప్రాబ్లం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించండి. సంఘం అంటే మనమే, మీరే సంఘం. యేసయ్య సంఘములకు మనం ఎందుకు నడిపించాడో తెలుసా?
ఆయన రాజ్యం వరకు ఇక్కడ సిద్ధపరచడానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇక్కడ ఈ పని చేస్తున్నా, లేకపోతే ప్యాడ్స్ ప్లే చేస్తున్నా, కెమెరా చేస్తున్నా, ఏది చేసినా ఇదంతా మినిస్ట్రీలో దేవుని పరిచయంలో 2వ స్థానమే. కానీ మొదటి స్థానం ఏంటి తెలుసా? సంఘములో నువ్వు ఆత్మీయంగా దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ సిద్ధపాటు జరగకపోతే సంఘానికి వచ్చే ఉపయోగం లేదు. ఆ సిద్ధపాటు నీలో జరగకపోతే, ఆ పరిశుద్ధతతో, నీతితో, వాక్యముతో మన దేవుని కొరకు సిద్ధపడకపోతే మనం సంఘానికి వచ్చి ఏ ఉపయోగం కూడా, చెప్పండి గట్టిగా. సంఘంలో 2 రకాలు ఉంటారు. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. పని బాగా చేస్తారు కానీ భక్తి రాదు వాళ్ళకి. కొంతమంది భక్తితో పాటు పనిచేస్తారు, అంటే సిద్ధపడుతూ ఆయన రాజ్యం వరకు సిద్ధపడుతూ పనిచేస్తారు. నేను ఎప్పుడు ఒక మాట అంట, సంఘాన్ని విడిది గదితో పోలుస్తా. ఎందుకో తెలుసా? సంఘం అనేది ఒక విడిది గది లాంటిది. ఎలాంటిది చెప్పండి? పెండ్లి కుమారుణ్ణి కలుసుకోవడానికి పెండ్లి కుమార్తె వచ్చినప్పుడు పెండ్లి కుమారుడు ఒక గది ఇస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఇక్కడ అలంకరించబడాలమ్మా, నువ్వు ఇక్కడ సిద్ధపరచబడాలి, కొన్ని గంటల్లో వివాహం జరగబోతుంది, మన ఇద్దరికి వివాహం జరగబోతుందని ఒక విడిది గది ఇస్తాడు. అక్కడ అమ్మాయి ఏం చేయాలి తెలుసా? నిద్రపోతే అవ్వదు. అక్కడ అమ్మాయి అలక్ష్యం చేస్తే అవ్వదు. ఏ టైంలో అన్నా ఆ పెండ్లి మండపం నుంచి వస్తుంది, మాట వినబడుతుంది, అమ్మాయిని త్వరగా తీసుకొని రండి, అమ్మాయిని రమ్మని చెప్పండి. చూడండి, గమనించండి. ఇక్కడ ఈ సంఘాన్ని, చర్చిని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇక్కడ సిద్ధపడమని ఇచ్చాడు. మన వరుడని యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, ఎప్పుడు రమ్మంటాడో తెలీదు. ఓ సంఘమా, నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఇదిగో సిద్ధపడితే వచ్చేయ్ అని ఎప్పుడు పిలుస్తాడు? మన వరుడు ఎప్పుడు పిలుస్తాడు? ఈ వధువు అనబడిన సంఘాన్ని ఎవరికి కూడా తెలియదు. అందుకని ఈ విడిది గది అనబడిన ఈ సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇదిగో నువ్వు బయట ప్రపంచంలో బయట బ్రతికినట్టు కాదు, నువ్వు సంఘంలోకి వచ్చాక దేవుడు ఏం నేర్పించాలనుకున్నాడో, దేవుడు ఏ సిద్ధపాటు నీకు ఇవ్వాలనుకున్నాడో, ఏ నీతిని నీకు నేర్పించాలనుకున్నాడో, ఏ పరిశుద్ధత నేర్పించాలనుకున్నాడో అవి అలంకరణగా చేసుకొని సిద్ధపడమని దేవుడు చర్చికి మనం తీసుకొని వచ్చారు. చాలా మంది అనుకుంటారు బాప్తీసం తీసేసుకుంటే సిద్ధపాటు అయిపోయింది అనుకుంటారు. కాదు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తా అంటాడు, బాప్తీసం అనేది పునాది మాత్రమే. పునాది అయిపోయే కారణం మిమ్మల్ని గృహప్రవేశాన్ని పిలిచారండి? నోరెత్తి చెప్పండి. పునాది అయిపోయింది, వచ్చేసేయండి గృహప్రవేశాన్ని అంటారా? దాని మీద కట్టబడిన ఇల్లు కట్టబడ్డాక పిలుస్తారు. అది కట్టాక పిలిచినప్పుడు మనం కూడా వీళ్ళు ఇల్లు కట్టారు, ఎంత బాగా కట్టుంటారు చూద్దాం బాగా పిలిచారనే దానికన్నా మన ఇల్లు కన్నా వెళ్తే బాగుందో చూద్దాం, ఇల్లు వాళ్ళు ఎక్కువ మంది అంటారు. అంతేనా? ఎంత బాగా కట్టారు వీళ్ళు. ఇక్కడ పౌలు కూడా సంఘానికి రాస్తా, ఈ పునాది అనబడిన బాప్తీసం మీద నువ్వు బంగారంలాగా కట్టబడుతున్నావా, వెండిలా కట్టబడుతున్నావా, వెలగల రాళ్ల వల్ల నీ భక్తి జీవితాన్ని సంఘంలో కట్టుకుంటున్నావా, గడ్డితో కట్టుకుంటున్నావా, కొయ్యకాలుతో కట్టుకుంటున్నావా, దేనితో నువ్వు కట్టబడుతున్నావని ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసేమని అడుగుతాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి బంగారం వల్ల కట్టబడుతున్నావా? మన ఆత్మీయ జీవితాలు బంగారంలా కట్టబడుతున్నాయా, లేకపోతే కొంచెం వెల తక్కువగా వెండిలా కట్టబడుతున్నాయా, లేకపోతే ఇంకా బలహీనమైపోయినటువంటి ఆ రాళ్ళ వల్ల కట్టబడుతున్నాయా, ఇంకా దిగజారిపోయిన ఆత్మీయ జీవితం వల్లే గడ్డి వల్ల మనం కట్టబడుతున్నామని ప్రతి క్షణం దేవుడు మిమ్మల్ని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఆయన ఈ సిద్ధపాటు అవ్వాల్సిన ఈ స్థలంలో మనం ఎలా సిద్ధపడుతున్నాం? స్ట్రాంగ్గా దేవుడి కోసం సిద్ధపడుతున్నామా? ప్రభు కోసం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా సిద్ధపడుతున్నామా? లేకపోతే ప్రతి చిన్న దానికే మనం పడిపోతున్నామా? దేవుడు ఇక్కడ చూస్తా ఉన్నాడు. ఆయన ఒక్క మాట మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 5 బుద్ధి గలవారట, 5 చెప్పండి గట్టిగా, బుద్ధి లేని వారు. ఇక్కడ మనం రాసిన మాట చూస్తే ఇక్కడ 3వ వాక్యంలో బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో ఏం చేశారు? నూనె తీసుకొని పోయిరి. చూడండి, నూనె అభిషేకానికి గుర్తు. నూనె పోసారంటే వారు అభిషేకించబడ్డారని గుర్తు. ఇక్కడికి వచ్చిన మనం ప్రతిరోజు ఇక్కడ సంఘములోకి వచ్చిన మనం ప్రభు నమ్ముకుని ఎప్పుడైతే చర్చిలో అడుగు పెట్టామో ప్రతి దినం మనం అభిషేకించబడుతున్నామా? ప్రతిదినం వాక్యముతో నింపబడుతున్నామా?
ప్రతిదినం ప్రార్థనతో నింపబడుతున్నామా? ఆ సిద్ధపాటు లేకుండా పెళ్లి కుమారుడి కోసం రోజు ముందుకు వెళ్ళిపోతున్నాం. 2023 దాటాం, 2024 దాటాం, 2025కి వచ్చాం, రేపు 26 కూడా వెళ్ళిపోతాం. ముందుకు వెళ్తున్న దారిలో మనం సిద్ధపడుతూ వెళ్తున్నామా? మన నూనెలో మన శరీరంలో, మన ప్రాణాత్మ శరీరం అభిషేకించబడి వాక్యముతో, పరిశుద్ధతతో, నీతితో మనం వెళ్తున్నామా? చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఒక్కసారి. చూడండి, ఈ సిద్ధపడాల్సినటువంటి స్థలంలో మనం టైం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, వచ్చి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంట, దైవజనులు ఏదో ఒక మాట అంట, ఎవరో తోటి విశ్వాసులు ఏదో ఒక మాట అనుకుంటా, ఏదో సనుగుళ్ళు గొనుగుళ్ళతోనే జీవితం, ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి. ఒకరోజు యేసే వస్తాడు, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు యేసే అడుగుతాడు, నువ్వు సిద్ధపడుతున్నావా? ఇక్కడ సిద్ధపడుతున్నావా సంఘానికి వచ్చి? ఇక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా? 10 మంది కన్యకలే. 10 మంది, 5 అన్ని జనులు, 5 కన్యకలు అన్నారా? చెప్పండి. 10 మంది కన్యకలే, 10 మంది రక్షించబడిన వాళ్ళే, 10 మంది బాప్తిసం పొందిన వాళ్ళే, 10 మంది దేవుడి కొరకు నిలబడాల్సిన వాళ్ళే. కానీ 5 బుద్ధి కలిగిన వారుగా వాక్యం వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ఉన్న బుద్ధి తీసుకొని ముందుకెళ్తున్నారు. మిగతా వాళ్ళు వాక్యాన్ని తృణీకరించి బుద్ధి లేని వారికి వెళ్ళిపోతున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఆయన తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆస్తి అమ్ముకొని ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయి తాగి వ్యభిచారులతో వ్యభిచారం చేసి మొత్తం నష్టపోయి పంది పట్టు తింటున్నప్పుడు అక్కడ రాసిన ఒక మాట తెలుసా? వాడికి బుద్ధి వచ్చినప్పుడు అంట. ఏంటంటే బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి రావడం అంటే ఏంటి? వాక్యము, దేవుని వాక్యం, తండ్రి నేర్పించిన వాక్యం, ఇగో తండ్రి చెప్పిన మాటలు. అక్కడ అంటాడు, నేను పరలోకమునికి విరోధంగా, నా తండ్రికి విరోధముగా పాపము చేసి తిని, అయ్యయ్యో నేను తప్పు చేస్తున్నాను, సంఘములోకి వచ్చి కూడా నేను తప్పు చేస్తున్నాను, సంఘములోకి వచ్చి కూడా రక్షించబడిన తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను. కొంతమందికి బలరాధం తీసుకొని, వేసే శరీర రక్తం తీసుకొని సినిమాకి వెళ్ళడం తప్పు అనిపించదు. కొంతమందికి అదే శరీరం రక్తాన్ని నోటితో తీసుకొని బూతులు మాట్లాడడం తప్పు అనిపించదు. కానీ మనం తెలియకుండానే చాలా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. దాంట్లో మన సిద్ధపాటు చాలా కోల్పోతూ ఉంటాం మనం. 5 బుద్ధి గలవారట. 5 ఇప్పుడు వాళ్ళు దివిటీలు పట్టుకొని వెళ్ళారు. 5 నూనెతో వెళ్ళారు, 5 నూనెతో వెళ్ళాల. మధ్యలోకి వెళ్ళిపోయాక వాళ్ళు చూసుకునేసరికి నూనె తక్కువైపోతుంది. ఈ వాక్యం మీకు తెలుసు కాబట్టి నేను నెక్స్ట్ వాక్యంలోకి వెళ్ళిపోతాను త్వరగా. చూడండి, గమనించండి. వాళ్ళు దారిలో వెళ్ళిపోతున్నప్పుడు నూనె తక్కువ ఉంటే పక్కన వాళ్ళు అడిగారట 5 బుద్ధి గల వారిని. ఏమని అడిగారు? మీ దగ్గర ఉన్న నూనె. వాళ్ళు అన్నారు, మాకు కావాల్సినంత మేమేం చేసాం? తెచ్చుకున్నాం, మాకు కావాల్సిన సరిపడా తెచ్చుకున్నాం. సరే అని చెప్పి వీళ్ళు ఏమనంటే ఇప్పుడే వెనక్కి వెళ్ళి తెచ్చుకుంటాం. అంటే ఏంటి? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆత్మీయ జీవితంలో ముందుకు వచ్చేసిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఏ రక్షణ అనుభవాన్ని పొందుకొని ముందుకు వచ్చారో, ఏ పాపాన్ని విడిచిపెట్టి ముందుకు వచ్చారో, వాళ్ళ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పండి గట్టిగా. వెనక్కి వెళ్ళిపోయి నూనె తెచ్చుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు. సరే, నూనె తెచ్చుకోవడానికి వెళ్ళారు. ఈలోపు తలుపులు తెరవబడినాయి. పెళ్లి కుమారుడు పిలిచాడు, వచ్చేయమన్నాడు. వాళ్ళు వచ్చేసారు, లోపలికి వెళ్ళిపోయారు. వెంటనే ఏమైపోయిందంట? తలుపు వేయబడింది. వీళ్ళు ఇప్పుడు వచ్చారు, గమనం వచ్చారు. ఏరు మా వాళ్ళు? వరుడు వచ్చేసాడు, పెళ్లి కుమారుడు రమ్మంటున్నాడు. ఆయన వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అనగానే వీళ్ళు బయట నుంచి తలుపులు కొడుతున్నారట. అయ్యా మేము కూడా వచ్చేసాం, తలుపులు తీవా. ఆ పెళ్లి కుమారుడు ఏమన్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలీదు. అదేంటండి? 5 కన్యకలేగా మరి వీళ్ళు కూడా, బాప్తిసం పొందిన వాళ్ళే కదా వీళ్ళు కూడా, రక్షించబడిన వాళ్ళే కదా వీళ్ళు కూడా. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలీదు. సంగమా, ఒక్కసారి గమనిద్దాం. ఒక్కసారి భూమి మీద బతుకున్నంత వరకే మనం ఏం సరి చేయబడాలన్నా కూడా ఒక్కసారి ప్రాణం విడిచామంటే అక్కడ మన మరణమా జీవమా ఆ 2 మాత్రమే డిసైడ్ అవుతాయి మనకి. చూడండి, ఒక వాక్యం చూద్దాం బైబిల్లోంచి, త్వరగా ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. త్వరగా తీయండి ఒకసారి. తీగల వారు పేజీ నెంబర్ కూడా నేను చెప్తాను, అందరం బైబిల్ తీద్దాం. 210 పేజీ నెంబర్. 11వ అధ్యాయం 34-35 వాక్యాలు చదువుదాం.
యెఫ్తా ఆ. మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె ఆ. తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి ఆ. అతనిని ఎదుర్కొనెను. ఆ. ఆమె గాక ఆ. అతనికి మగ సంతానమే గాని ఆ. ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి ఆ. తన బట్టలను బట్టలు చింపుకొని అయ్యో నా కుమారి, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి, నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను. చాలు, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, గమనించండి. యెఫ్తా యుద్ధం చేసేటప్పుడు దేవునితో అన్నాడు, అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నా, ఒకవేళ నన్ను యుద్ధంలో గెలిపిస్తే నేను ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళని ఏం చేస్తా, నీకు బలిగా గట్టిగా బలిగా అర్పిస్తా. ఈయన అనుకున్నాడు, అప్పటి కాలంలో గొర్రెలు, మేకలు, ఒంటెలు ఇవే ఆస్తి, ఇవే వాళ్ళ గుమ్మాల్లో తిరుగుతూ ఉండే. అనుకున్నాడు ఏ గొర్రె పిల్ల వస్తుందో అనుకొని ప్రభువుకి బలిగా అర్పిద్దాం అనుకున్నాడు. ఈయన ఇంటికి వెళ్ళేసరికి దేవుడు యుద్ధంలో జయమిచ్చాడు. ఇంటికి వెళ్ళేసరికి తన కూతురు ఎదురొచ్చింది. ఒక్కసారి ఆశ్చర్యపోయాడు, షాక్ అయిపోయాడు. తన వస్త్రాలు చించుకొని గొర్రె పిల్ల వస్తుంది అనుకున్నా, ఎదురుగా ఏదో వస్తుంది అనుకున్నా, అమ్మ నువ్వు వచ్చావేంటి? లాస్ట్కి కూతురు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మీకు అర్థమవడం అని చెప్తున్నాను, మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను, నేను ఎక్కువ లోతుగా నేనేం చెప్పట్లేదు, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. వెళ్ళి చెప్పాడు, అమ్మా నా యుద్ధంలో గెలిపిస్తే నేను ఇంటికి వచ్చినప్పుడు ఎవరు నాకు ఎదురొస్తే వాళ్ళని బలిగా ఇస్తానని చెప్పేశానమ్మా. అనుకోకుండా నువ్వు వచ్చావు అనగానే ఆ అమ్మాయి చెప్పిన మాట 37వ వాక్యం చూడండి. ఆమె నా తండ్రి, ఆమె యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నెనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువము. నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా. చాలా, ఒక్క నిమిషం, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు చూడండి, కుమార్తెతో చెప్పాడు, అమ్మ నువ్వు ఎదురొచ్చావమ్మా, దేవుని మాట ఇచ్చా, నేనేం చేయాలి అర్థం కావట్లా. కూతురు అంది, నానా నువ్వు మనిషికి కాదు కదా మాట ఇచ్చింది, దేవుడికే కదా, సరే నేను నీకు సరెండర్ అయిపోతా, నువ్వు నన్ను బలిగా అర్పించేయి. కానీ దేవుడు మనిషిని బలి కోరుకునే దేవుడు. ఇది యెఫ్తా తనకు తానుగా ఆలోచన చేసింది. సరే ఇప్పుడు కూతురు చెప్తే కూతురు అంది, నువ్వు దేవుడికి మాట ఇచ్చావు కాబట్టి జరిగించు నాన్న, కానీ ఒక్క విషయం నాన్న, 2 నెలల టైం ఇవ్వు. ఎన్ని నెలలు? 2 నెలలు. నేను నా పనికత్తులు కొండపైకి వెళ్ళిపోయి మా కన్యత్వముల గురించి ప్రలాపిస్తాం, ఏడ్చి ప్రభు దగ్గర మొర్ర పెట్టుకుంటాం. ఇంకా ఎక్కడైనా ఇగో ఈ 2 నెలలు నేను చచ్చిపోబోతున్నానయ్యా, నా తండ్రి నన్ను బలిగా ఇవ్వబోతున్నాడు, నాలో ఎక్కడైనా పాపం ఉందేమో, నాలో ఎక్కడైనా చూపుల ద్వారా పాపం ఉందేమో, ఆలోచనల ద్వారా పాపం ఉందేమో, ఎక్కడైనా చెడు ఉందేమో, ఒక్కసారి నన్ను నేను పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టి ప్రలాపించి పరిశుద్ధతను పొందుకొని కిందకు వస్తాను, నాకు ఒక 2 నెలల టైం ఇవ్వా. ఒకసారి గమనించండి, ఒకసారి ఈమె కన్యత్వం గురించి ప్రలాపించింది అంటే ఈమె పాపం చేసిందా, వేరే పురుషుని కూడిందా అంటే, మన 40వ వాక్యం చదవండి, పైన ఫస్ట్ లైన్ చదవండి ఒకసారి. ఆమె పురుషుని ఎరగనే లేదు. హల్లెలూయా. ఆమె ఏ పాపము చేసిన స్త్రీ కాదు, ఏ పురుషుని ఎరగని స్త్రీ. కానీ ఆమె అంటుంది, ఇదిగో నేను చచ్చిపోయే ముందు, నా చావు నా జీవితంలోకి వచ్చే ముందు నేను పరిశుద్ధులుగా చచ్చిపోవాలి. ఎవరు చచ్చిపోవాలి చెప్పండి గట్టిగా, పరిశుద్ధతతో చచ్చిపోవాలి. నానా 2 నెలల టైం ఇవ్వు నాన్న, వెళ్ళి నా కన్యత్వమును గురించి, నా పరిశుద్ధతను గురించి, నేను కన్యకగా పరిశుద్ధంగా చచ్చిపోవాలి. 5 కన్యకలు ఎలాగైతే బుద్ధిగల వారుగా వారు ప్రభు రాజ్యంలో ప్రవేశించారో, నేను కన్యగా పరిశుద్ధురాల్లాగా నేను నీ రాజ్యంలోకి రావాలని చెప్పి తండ్రిని మొర్ర పెడితే తండ్రి అన్నాడు, వెళ్ళమ్మ పో, ప్రార్థన చేసుకొని రాపో. వెళ్ళిందండి, కొండ మీదకి వెళ్ళింది, తన పనికత్తులు ఏడ్చి ప్రలాపించారంట. దేనికోసం తెలుసా? పరిశుద్ధత కోసం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చెప్పండి గట్టిగా, ఎవరు? అర్థమైపోయింది, అమ్మో దేవుని రాకడొస్తే, పెండ్లి కుమారుడు వస్తే నేను వెళ్ళలేను. ఏమో చూపుల ద్వారా పాపం చేసి ఉండొచ్చేమో, తలంపుల ద్వారా పాపం చేయొచ్చేమో, ఒకవేళ అది నేను దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడుతుందేమో అని 2 నెలలంట కొండ మీదకి వెళ్ళి ఏం చేసిందంట?
ప్రలాపించిందంట, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నా కళ్ళు పరిశుద్ధపరిచయ్యా, నా చూపుల ద్వారా చేసిన పాపం పరిశుద్ధపరిచయ్యా అయ్యా, నా నడవడిక ద్వారా చేసిన పాపం పరిశుద్ధపరిచయ్యా అయ్యా, నా యొక్క తలంపుల ద్వారా చేసిన పాపం పరిశుద్ధపరిచయ్యా. 2 నెలలంట ఏడ్చి ఏడ్చి ప్రలాపించి పరిశుద్ధతని పొందుకొని కిందకు వచ్చిందంట. చెప్పలు పెట్టి దీన్ని మహింపరుద్దాం గట్టిగా గట్టిగా గట్టిగా. ఈరోజు సంఘం అనబడిన మనం కన్యకలుగా, దేవుడు తన రక్తంలో కడిగి కన్యకలుగా చేసుకున్న మనల్ని, మనకి ఈ భారం ఉందండి. ఈరోజు ఎక్కడన్నా నేను చూపులతో పాపం ఏం చేస్తున్నానా? ఉదయం లేచి రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు ఏమన్నా నా తలంపులతో చేసుంటానా? రాత్రి అయ్యేసరికి మొర్ర పెడుతున్నావా ప్రభు దగ్గర, ప్రభా ఏమన్నా తప్పు చేస్తుంటే క్షమించయ్యా, అది రేపు చేయకుండా సహాయం చెయ్యయ్యా, రేపు ఒకవేళ నా మరణం వచ్చినా, నువ్వు మధ్యాకాశానికి వచ్చినా ఎత్తబడే గుంపులో నన్ను ఉంచయ్యా చాలయ్యా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నామండి ఇలాగా? ఎంతమంది కన్నీరు గారుస్తున్నామండి? ఇల్లు కావాలని ప్రార్థన చేస్తున్నాం, బండి కావాలని ప్రార్థన చేస్తున్నాం, గృహాలు కావాలని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధత గురించి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? అందరూ కూడా చాలా జాగ్రత్త విందాం. పరిశుద్ధత లేకుండా మన ప్రభువుని, నేను ఒక్క మాట చెప్తా, ఏ గ్రంథము నేర్పని ఒకే ఒక్క విషయాన్ని మనకు నేర్పింది తెలుసా? పరిశుద్ధత. బైబిల్ గ్రంథం మనకు పరిశుద్ధత నేర్పింది. ఏ దేవుడు అనబడిన వాళ్ళు ఎవరు నేర్పని ఒక గొప్ప విషయాన్ని యేసుక్రీస్తులో మనకి ఏమి నేర్పించారు తెలుసా? పరిశుద్ధత. సంఘంలో దేవుడు మనకి నేర్పించే మొట్టమొదటిది ఏంటి తెలుసా? పరిశుద్ధత. ఈరోజు సంఘాల్లో చాలా సంఘాలు కూలిపోవడానికి కారణం తెలుసా? పరిశుద్ధత విలువ అక్కడ ఇవ్వకపోవడమే, పరిశుద్ధత లేకపోవడమే. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ సంఘానికి దేవుడు మనల్ని తీసుకొచ్చి కన్యకలుగా, మనల్ని ఆయన రక్తముతో కడిగి కన్యకలుగా చేసుకొని, దేవుడు ఇక్కడ తన రాజ్యం కొరకు ఇక్కడ సిద్ధపరుస్తున్న మనలో ఏం సిద్ధపాటు జరగాలి తెలుసా? పరిశుద్ధత అనే సిద్ధపాటు జరగాలి. ప్రతి క్షణం మనం చూసుకోవాలి. వచ్చింది ఇప్పుడు నానా 2 నెలలు వెళ్ళొచ్చా నాన్న, పైన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చా, నాలో ఏ లోపం ఉందో దేవుని దగ్గర పెట్టానా, ఆయన సన్నిధిలో పెట్టాను, పాదాల దగ్గర పెట్టాను, అన్ని బతిమలాడుకొని ఒప్పుకున్నా. 2 నెలలు అయిపోయిందా, ఇప్పుడు బలిచ్చానన్న దేవునికి. అది చూడండి, నా సమర్పణ చూడండి ఒకసారి. ఆ హృదయంలో నా సమర్పణ చూడండి. నిజంగా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతమంది పరిశుద్ధత గురించి ప్రార్థన చేసుకుంటున్నారండి? అమెరికాలో ఒక చర్చి కట్టారట. చర్చి కట్టి ఓపెన్ చేద్దాం డేట్ డిసైడ్ చేస్తుంటే దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడారట. 6 నెలలు పరిశుద్ధత గురించి ప్రార్థన చేసి చర్చిలోకి వచ్చి అప్పుడు ఓపెన్ చేయండి అన్నారట. మొత్తం విశ్వాసులందరూ ఏ టైం దొరికినా ఆ మందిరంలోకి రావడం, ప్రభా ఈ మందిరంలో పరిశుద్ధత ఉండాలయ్యా, ఎవరు అడుగు పెట్టినా పరిశుద్ధులు అవ్వాలయ్యా, ఏ పాపముతో వచ్చినా పరిశుద్ధులు అవ్వాలయ్యా. 6 నెలలు వాళ్ళు ప్రలాపించి ఏడ్చి 6 నెలలు అయ్యాక దేవుడు అన్నారంట ఓపెన్ చేయండి అన్నారట. నిజంగా చెప్తాను, దేవుని మహిమార్థంగా చెప్తాను. ఆ మందిరం ఓపెనింగ్ చేశారు. ఆ రోజు ఒక మేఘం వచ్చి మందిరం మీద నిలబడింది. ఈ రోజు వరకు మేఘం అక్కడే ఉందట. చెప్పలు కట్టి దేవుని మహిమపడు. చూసి వచ్చిన దైవజనులు, ఆ సంఘ దైవజనులు వారి పరిచయం ఉన్న ఆయన నాకు చెప్పినప్పుడు, సాక్ష్యం విన్నప్పుడు ఆయన అన్నారు, వచ్చే సంవత్సరం నేను తీసుకెళ్తా, మనం వెళ్దాం. ఆ మేఘం ఇప్పటికి అక్కడే ఉంది. ఎంత గొప్ప కృప అండి అది. ఈరోజు యవన కాలంలో ఉన్నవారు, యవన జీవితంలో ఉన్నవాళ్ళు లోకస్తులను చూసి, లోకాలను చూసి, సినిమాలు చూసి మీ పరిశుద్ధతను కోల్పోవద్దు. యేసే రేపు వచ్చినప్పుడు మన దగ్గర చూసేది పరిశుద్ధత మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధత ఉందంటే వాక్యం మీలో ఉన్నట్టే, పరిశుద్ధత ఉందంటే ప్రార్థన మీలో ఉన్నట్టే, పరిశుద్ధత ఉందంటే యేసుక్రీస్తు మీలో ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్. త్వరగా యేసే రాబోతున్నాడు. ఆయన ఒక్కసారి తలుపులు తెరిచి పిలుస్తాడు, వచ్చేయండి అమ్మా, బుద్ధిగల కన్యకలు వచ్చేయండి అంటే అనేక మంది ఎత్తబడిపోతాం మనందరం కూడా. తర్వాత సంఘంలో వాళ్ళే విడవబడిపోతాయ్యా, నన్నేంటి విడిచిపెట్టావు, ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు? నువ్వు సిద్ధపడలేదమ్మా, నువ్వు పరిశుద్ధత గురించి ఆలోచన చేయలేదమ్మా, ప్రార్థన చేయలేదమ్మా, కనీసం పరిశుద్ధంగా బతకాలని కూడా నువ్వు ఆలోచన చేయలా. సంఘంలో దైవజనుడు నేర్పించినప్పుడు నువ్వు కనీసం నీ హృదయానికి వాక్యాన్ని తీసుకోవాలా. ఒక్కరోజు కూడా పరిశుద్ధత గురించి నువ్వు ఆలోచన చేయాల, దాని గురించి ప్రార్థన చేయాల. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు యేసయ్య. మనం ఈరోజు సంఘంలో ఉన్న మనం 10 మంది కన్యకలు ఉన్న 5 బుద్ధిగల కన్యకలట. వారేంటో తెలుసా? మందిరంలో ఏ పదవి దొరికిద్ది, ఏ పని దొరికిద్ది ఇలా కాకుండా దేవుడు ఎందుకు నన్ను తీసుకొచ్చాడు ఈ సంఘంలోకి, దాని మీద మాత్రమే మనసు పెడతారు బుద్ధిగల కన్యకలు. ప్రార్థన మీద మాత్రమే మనసు పెడతారు.
భక్తి మీద మాత్రం మనసు పెడతారు. దైవజనం లేదా పనిచ్చారా నమ్మకంగా చేసుకొని వెళ్ళిపోతారు. సనుగుళ్ళు గొనుగుళ్ళు ఉండవు వాళ్ళకి. నేను ఎప్పుడు మా చర్చిలో ఒక మాట చెప్తా, చర్చిలో ప్రతి ఒక్కరూ కొడుకుల్లాగా ఉండాలి. ఎలా ఉండాలి? గట్టిగా. అల్లుళ్ళలాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? గట్టిగా. అల్లుళ్ళు ఎప్పుడు అలా అలగడమే అంతేనా? కొంతమంది సంఘంలో కూడా భలే ఉంటారండి, ప్రతిదానికి అలుగుతారు. దేవుని పని ఇచ్చినా అలుగుతారు, ఇవ్వకపోయినా అలుగుతారు. ఏమంటే వ్యాన్ డ్రైవింగ్ రానోడికి వ్యాన్ ఇవ్వలేదంటే మరి అలిగితే ఏం చేస్తాండి మనం? చూడండి, గమనించండి. చూడండి, దేవుడు సంఘంలోకి మనం తీసుకొచ్చింది పరిశుద్ధతతో. ఆయన సిద్ధపరుస్తున్న ఆ వాక్యముతో సిద్ధపడ్డాను, కానీ అలకలతోనో రాజకీయాలు చేయడానికో తలనొప్పులు తేయడానికో దైవజనులకి నిద్ర లేకుండా చేయడానికో కాదు. సిద్ధపాటు మీద మన మనసు ఉన్నప్పుడు, పరిశుద్ధత మీద మన మనసు ఉన్నప్పుడు ఆయన మనం సిద్ధపరుస్తాడు. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. మా కొద్ది నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు అందరం లేచి నిలబడి, అయ్యా యెఫ్తా కుమార్తెలాగా, 5 బుద్ధిగల కన్యకల్లాగా మేము పరిశుద్ధతతో బ్రతకాలి. మేము పరిశుద్ధతతో బ్రతకాలి. మేము పరిశుద్ధతతో బ్రతకాలి. ఒక 5-10 నిమిషాలు అందరూ కూడా పరిశుద్ధత గురించి ప్రార్థన చేద్దామా కొద్దిసేపు? ఈరోజు నీలో నిజమైన దేవుడు ఆశించిన పరిశుద్ధత ఉందా మనలో? దేవుడు ఆశపడిన భక్తి జీవితం చేస్తున్నామా? ఆయన చెప్పిన సిద్ధపాటు జరుగుతుందా? తన రక్తముతో నిన్నుకొని, తన రక్తముతో కడిగి ఈరోజు సంఘంలోకి తీసుకొచ్చి, మీ బంధువుల మధ్యలోంచి నేను ప్రత్యేకంగా ఆయన ఎన్నుకొని, నిన్ను ఆయన ప్రత్యేక నిలబెట్టుకొని తీసుకొని సంఘంలోకి వచ్చి, ఇక సంఘంలో నేను పెంచి